వచ్చును. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు ఏది? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి అనే సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను మరలా చెబుతున్నాను, వినాలి, అందరూ వినాలి. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ దినము? విశ్రాంతి దినము. వాస్తవానికి ఈ సంగతులు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు చెబుతున్నటువంటి సంగతులు. ఇప్పుడు చరిత్ర అంతా చెబితే ఎక్కువ టైం అయిపోద్ది. మనకి తర్వాత జరిగే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక సింపుల్గా ఒక 5 వచనాలు చూపించి నేను ముగిస్తాను. జాగ్రత్తగా మీరు వినండి. ఇది అసలు ఇక్కడ రావడానికి గల కారణం కూడా ఒక సంగతి. 6 జన్లోనికి వెళదాం. ఆది కాండము మీరు బైబిల్ చూస్తేనే అర్థమవుతుంది అందరూ కూడా. ఆది కాండము 2వ అధ్యాయము